హలో అండి. నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీ అందరూ గూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. టాపిక్‌లోకొచ్చేసి మెయిన్‌గొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి 2.4 వర్షన్ గురించి మనం మాట్లాడుకుందామండి మెయిన్‌గా. మెయిన్‌గొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేంటి అంటే, ఎవరైతే ఏడిపిస్తారో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము అంతకన్నా ఎక్కువగా చేస్తాము అని జెప్పి ఇండైరెక్ట్‌గా కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ అనేది ఇచ్చారండి. అదే కాకుండా చాలా వరకు కార్యకర్తల్ని మోటివేట్ జేయడానికి మెయిన్‌గా ప్రయత్నించమనేది ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా చేశారు. తర్వాతొచ్చేసి ఇంకో మాట గూడా అన్నారు. ఏందంటే 30 ఏళ్ల పాటు వైఎస్ఆర్‌సీపీ అనేది అధికారంలోకి ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎక్కడైనా గానీ 30 ఏళ్ల పాటు అధికారం అనేది చెప్పేది ప్రజలండి. ప్రజలు ఎన్నేళ్ళు అధికారం ఇవ్వాలనేది చెప్తారు. అంటే కొన్ని కొన్ని సార్లు ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎక్కడైనా ఏ విషయమైనా. దీంట్లో వచ్చేసి మెయిన్‌గా వచ్చేసి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి మెయిన్‌గా ఎక్కువ చెప్పే ప్రయత్నం అనేది చేశారు. అదే కాకుండా ఎక్కడైనా గానీ దాడులని ఎంకరేజ్ చేస్తామని ఇండైరెక్ట్‌గా చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. ఏ ప్రభుత్వం అయినా గానీ. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు దాడులని ఎంకరేజ్ చేయలేదు. కానీ ఈసారి కార్యకర్తల ప్రభుత్వమే ఉంటుంది అనేది మెయిన్‌గా తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఒకప్పుడు రౌడీ రాజ్యాన్ని మరొకసారి ఎంకరేజ్ చేద్దామని చెప్పే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కువ శాతం రౌడీ రాజ్యాన్ని ఇప్పుడు మళ్ళొకసారి తీసుకొద్దామని 2 పార్టీలు కూడా ట్రై చేస్తున్నాయండి. ఎందుకంటే వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులనేది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద ఎక్కువ మంది ఎక్కువ చేశారండి. ఎందుకు అంటే ఇవన్నీ విసుగెత్తిపోయిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు అన్నమాట. అందుకే ఈ డిసిషన్ అనేది ఎక్కువ తీసుకున్నారనేది మనకొచ్చిన సమాచారం అండి. అదే కాకుండా చాలా వరకు ఒకప్పుడు రౌడీ రాజ్యాన్ని 2 పార్టీలు కూడా పెంచాలని చూస్తున్నారండి. అంటే ఒకప్పుడు 90స్‌లో ఉన్న రౌడీ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో మరొకసారి తీసుకొచ్చి అందరినీ భయపెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారండి. ఎందుకంటే భయపెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఎక్కడైనా గానీ ఇండస్ట్రీస్ అనేవి రావు. అదే కాకుండా చాలామంది ఏదైనా ఇండస్ట్రీస్ వి ఒక పార్టీ హయాంలో వచ్చినప్పుడు, ఆ ఇండస్ట్రీ అధికారం చేంజినప్పుడు వాళ్ళొచ్చి కమిషన్స్ ఎక్కువ అడిగే ప్రయత్నం అనేది ఎక్కువుంటది. వాళ్ళని బెదిరించే ప్రయత్నం అనేది ఎక్కువుంటది. దానివల్ల ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ రావండి. ఈ సంస్కృతి అనేది 2 పార్టీలకు గూడా కరెక్ట్ కాదు. ఇంకొక మాట గూడా అన్నారు. నెక్స్ట్ వచ్చేది కార్యకర్తలని చూసుకున్న ప్రభుత్వం మాత్రమే. అంతేకాకుండా లాస్ట్ టైమ్ వచ్చేసి వెల్‌ఫేర్‌కి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. అప్పుడు కార్యకర్తల్ని చాలా వరకు పట్టించుకోలేదు. మెయిన్‌గా మొన్నటి ఎన్నికల్లో దెబ్బతినడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ శాతం ప్రజల్ని మాత్రమే ఎక్కువ బెనిఫిషియరీగా చేద్దామని చూసారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కార్యకర్తలకు ఎక్కువ అవకాశం ఇయ్యలేదు. కరప్షన్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువ ఇయ్యలేదు కాబట్టి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్‌లో సహకరించకపోవడం వల్లనే వైఎస్ఆర్‌సీపీ అనేది పోయిన ఎన్నికల్లో దెబ్బతిన్నదనమాట. ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మార్చుకున్నారనుకుంటా. ఎందుకు అంటే ఎక్కువ కార్యకర్తలకే ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. అంటే బెల్ షాప్స్ అవన్నీ గూడా ఇప్పుడు నెక్స్ట్ ఒక అధికారం చేంజ్ అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గూడా అన్నీ గూడా కార్యకర్తలకు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం అనేది ఎక్కువ జరుగుతుంది. ఆర్థికంగా వెల్ సెటిల్ చేసుకోవడానికి మెయిన్‌గా ప్రయత్నం అనేది ఎక్కువగా జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి 2 పార్టీలు కూడా ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మద్యము ఆ పార్టీ కార్యకర్తలే తీసుకుంటే రౌడీయిజం చేస్తుంటే ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అంటే ఎక్కడైనా గానీ డెవలప్‌మెంట్ జరగాలి అంటే ఈ రౌడీ రాజ్యాలు, ఈ బెదిరించడము ఇవన్నీ జరగకూడదండి. ఇవన్నీ జరగడం వల్ల చాలా వరకు ఇండస్ట్రీస్ అనేది రావసలు. ఎందుకు అంటే చాలా వరకు ఒక ప్రభుత్వం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా గానీ చాలా వరకు బెదిరిస్తున్నారు. చాలా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల్ని వాళ్ళని చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. చాలా వరకు జరుగుతున్నాయి. దీన్ని మెయిన్‌గా వచ్చేసి తెలుగుదేశం పార్టీ అనేది మెయిన్‌గా ఆపాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది గ్రౌండ్ లెవెల్‌లో. కానీ దీనివల్ల తెలుగుదేశం పార్టీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అధికారం పోయినప్పుడు వాళ్ళు వీళ్ళకన్నా దారుణంగా చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి రౌడీజాన్ని ఎంకరేజ్ చేయలేదు వాళ్ళు.
ఒక 20-30% ఎక్కువ ఒక చిన్న చిన్న రాయలసీమ అలాంటి ప్రాంతాల్లో కొన్ని ఏరియాస్‌లో జరిగుండొచ్చు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు ఎక్కువ దాడులకు పాల్పడుతున్నారు. ఎక్కువ ఆస్తులను కూడా లాక్కునే ప్రయత్నం అనేది ఎక్కువగా చేయడం వల్ల గూడా ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఇది 2 పార్టీలకు గూడా ఇది డేంజర్ సింబలే అండి. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా ఆర్థిక నష్టం అనేది ఎక్కువ జరిగే అవకాశం అనేది ఎక్కువుంటది. అదే కాకుండా ఇంకొక పార్టీని ఎదగనిచ్చే ప్రయత్నం అనేది 5 ఏళ్ల పాటు ఉండదు. అంటే ప్రశ్నించే అవకాశం అనేది ఎక్కడ గూడా ఉండే ప్రయత్నం అనేది ఉండదండి. ఇదేందో ఒక రాజరిక పాలన అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉండొచ్చు. కానీ దీన్నన్నిటిని గూడా 2 పార్టీలు గూడా దీన్ని ఆపాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువ అప్పులతో ఎక్కువ ఇచ్చిన రాష్ట్రం అన్నమాట. దీన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ జేయడానికి ట్రై జేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం గూడా చాలా వరకు ఇప్పుడు నిధులనేది ఇచ్చే అవకాశం అనేది ఎక్కువ ఇస్తున్నారు. అంటే ఎఫ్ఆర్‌బిఎం లిమిట్స్ దాటి గూడా ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. కానీ దీనికి మించి ఇప్పుడేందంటే ఈ దాడులనేది ఎక్కువ జరిగితే వేరే కంపెనీస్ అనేవి రావడానికి లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఇక డెవలప్ కాదు ఇంకా. ఇంక ఎప్పుడూ గూడా వేరే రాష్ట్రాలెళ్లి బతకాల్సిన అవసరం అనేది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రజలకనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మరొకసారి ఈ ఈ రౌడీ రాజ్యాలని దీన్ని ఎక్కువ గూడా 2 పార్టీలు గూడా ఎంకరేజ్ చేయొద్దు. అదే కాకుండా దాడులను గూడా ఆపి వీళ్ళకి గూడా కొంచెం ఏందంటే కొంచెం స్వేచ్ఛ అనేది ఎక్కువ ఇస్తేనే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అయినా గానీ వాళ్ళు గూడా దాడులు ఆపే అవకాశం అనేది ఎక్కువుంటది. కానీ ఈ దాడులు మాత్రం ఆగే పరిస్థితి అనేది లేదండి. అదే కాకుండా చాలా వరకు ప్రజలలో గూడా వ్యతిరేకత అనేది వచ్చిందండి గ్రౌండ్ లెవెల్‌లో. ఏంది అంటే ఇంత దాడులు ఎందుకు జేస్తున్నారు వీళ్ళు? మరి వైఎస్ఆర్‌సీపీ హయాంలో కన్నా ఇప్పుడు దాడులు ఎక్కువ చేస్తున్నారనే పేరు గూడా వచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం మీద. కానీ ఇది ఎంతవరకు ఈ 5 ఏళ్ల పాటు ఎవరు గూడా ఏం జేయలేరు గాబట్టి, వీళ్ళు అరాచకాలు ఎక్కువ జేస్తున్నారు గాబట్టి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అనేది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉంటది. కానీ దీన్ని వెంటనే 2 పార్టీలు గూడా ఆపాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుందండి.